మరో 2 నెలల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శాసనసభ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో అన్ని పార్టీలు ఎన్నికల ప్రచారం ప్రారంభించాయి. సభలు, సమీక్షలు, సమావేశాలు పంచ్ డైలాగులతో హోరెత్తిస్తున్నాయి. ఇక తెలుగుదేశంతో జతకట్టిన జనసేన సైతం ఈసారి ఎలాగైనా సత్తా చాటాలనే లక్ష్యంతో తహతహలాడుతోంది. అయితే ఇప్పటివరకు ఈ విషయంలో మాత్రం జనసేన క్లారిటీ ఇవ్వలేకపోతోంది. వైసీపీ అధినేత జగన్ ఎక్కడి నుంచి పోటీ చేస్తారంటే పులివెందులైన సమాధానం వస్తోంది. ఇక తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు విషయానికి వస్తే కుప్పం అని ఆన్సర్ వస్తుంది. మరి జనసేన అనే సంగతి ఏంటంటే ఇప్పటికైతే సమానం దొరకని ప్రశ్న ఇది. ఈ విషయంపైనే వైసీపీ శ్రేణుల నుంచి పవన్ కళ్యాణ్ గారు విమర్శలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. అయితే వచ్చే ఎన్నికల్లో ఎక్కడి నుంచి బరిలోకి దిగాలనే దానిపై పవన్ కళ్యాణ్ గారు ఓ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం అందుతోంది. 2019 ఎన్నికల సమయంలో పవన్ కళ్యాణ్ గాజువాక, భీమవరం నుంచి పోటీ చేశారు. అయితే 2 చోట్ల జనసేనానికి ఓటమే ఎదురైంది. అయితే ఈసారి పక్కా ప్రణాళికతో వెళ్లాలని పవన్ కళ్యాణ్ గారు భావిస్తున్నారట. పవన్ కళ్యాణ్ పోటీ ఎక్కడి నుంచి చేస్తారంటూ తిరుపతి, కాకినాడ, గాజువాక, భీమవరం, భీమిలి నియోజకవర్గాల పేర్లు వినిపించాయి. కానీ జనసేనని మాత్రం ఈసారి భీమవరం నుంచే బరిలోకి దిగే అవకాశాలనే ప్రచారం గట్టిగా జరుగుతోంది. తాజాగా భీమవరంలో పవన్ కళ్యాణ్ గారు ఉండేందుకు ఇంటి కోసం జనసేన శ్రేణులు వెతుకుతున్నట్లు తెలుస్తుంది. వచ్చే ఎన్నికల్లో పవన్ ఇక్కడి నుంచే పోటీ చేస్తారనే ప్రచారం ఇది బలం చేకూరుస్తున్న విషయం తెలిసిందే. ఇకపోతే పవన్ కళ్యాణ్ గారు భీమవరం నుండి పోటీ చేస్తుండడంతో అధికార పార్టీకి నిద్ర పట్టడం లేదట. ఆ అధికార పార్టీ రెడ్ అలర్ట్ ప్రకటించిందట. దీంతో ఏకంగా సీఎంకి గుబులేని తెలుస్తోంది. పరిస్థితి న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది తెలుగు రాష్ట్ర రాజకీయాలు.